హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు అద్భుతమైన టొమాటో మసాలా కర్రీని చూపించబోతున్నాను. చేయడం కష్టం అనుకుంటారేమో, అస్సలు కాదు. చేయడం చాలా సింపుల్, అంతేకాదు క్విక్గా కూడా అయిపోతుంది. నేను ఇక్కడ చూపించిన టిప్స్ని ఫాలో అండి. కూర చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మరి ఈ టొమాటో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిని బాగా వేడెక్కనివ్వండి. కళాయి వేడెక్కగానే అందులో 2 స్పూన్ల పల్లీలను వేసుకొని వేయించుకోండి. పల్లీలు ఇలా సగం వేగగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఫ్లేవర్ కోసం కొంచెం మెంతులు, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. మెంతులు ఎక్కువగా వేసుకుంటే కూర చేదొస్తుంది. ఇంకా 4 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోండి. ఇవన్నీ వేగగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో కొంచెం కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేసుకోండి. ఆ వేడికే కసూరి మేతి బాగా వేగిపోతుంది. అయ్యో, ఫస్ట్ దినుసుల్లో జీలకర్రను వేయించడం మర్చిపోయాను. జీలకర్రను కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకొని వీటన్నిటిని బాగా ఆరనివ్వండి. అవి ఆరేలోపు 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. టొమాటోల్ని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ముందు కట్ చేసుకొని ఫోర్క్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల టొమాటో లోపలి వరకు మసాలా వెళ్ళి టొమాటో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలానే అన్నీ కట్ చేసుకొని అన్నిటికీ ఇలానే ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదా, అవి చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ గోలీ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక పావు గంట నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో ఇంతకుముందు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ ఇలా వేగగానే ఇందులో ఒక రెబ్బ కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే 3 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ వేగగానే ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వగానే ఇందులో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువగా తింటే ఇంకొక స్పూన్ కారం వేసుకోండి. కారం తక్కువగా తినాలి అనుకుంటే 1/2 స్పూన్ తగ్గించుకోవచ్చు. చూడండి, మళ్ళీ ఇలా ఆయిల్ సపరేట్ అవ్వగానే ఇంతకు ముందు మనం మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదా, అందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని కూరలో పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇంతకుముందు మనం తీసుకున్న చింతపండు రసం ఉంది కదా, అది కూడా ఇందులో పోసుకొని మొత్తం బాగా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఈ టైంలోనే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కూరని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. కూర ఇలా మగ్గుతున్న టైంలోనే మనం ఇంతకుముందు టొమాటోలు ఘాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం కదా, అన్నిటినీ ఇక్కడ చూపిస్తున్నట్లుగా బోర్ల పెట్టుకొని మొత్తం ఒకసారి ఇలా చిన్నగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉండనివ్వండి. మధ్య మధ్యలో మూత తెరిచి చెక్ చేసుకుంటూ ఉండండి. 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ చూడండి ఎంత బాగా సపరేట్ అయిందో. ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతే కూర ఇంకా రెడీ అయిపోయినట్లే. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకోండి. అంతే, టొమాటో మసాలా కర్రీ రెడీ. కర్రీని ఇంకా సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇది చపాతీల్లోకైనా, రోటీల్లోకైనా, బిర్యానీలోకైనా, పులావ్లోకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన టిప్స్ ఫాలో అయ్యి కర్రీని ప్రిపేర్ చేయండి. హోటల్లో, రెస్టారెంట్లో, దాబాలో ఇచ్చే టొమాటో మసాలా కర్రీ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి నేను చూపించిన టొమాటో మసాలా కర్రీ మీ అందరికీ నచ్చింది కదా?
నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చుతున్నాయి కదా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.